హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి వీడియోలో ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునే గుత్తి వంకాయ కూర. రుచి కూడా చాలా బావుంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సర్ జార్‌లో 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కిలో వంకాయలు చిన్నగా ఉన్నవి తీసుకుని వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వంకాయలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. దీన్ని సన్నని మంట మీద ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా బాగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారా గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.